హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ 6th చాప్టర్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే పబ్లిక్ ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది. దీనిలో మనకి జస్ట్ ఆక్సిన్స్, జిబ్రెలిన్లు, సైటోగైన్, ఇథిలిన్, సీడ్ డోర్మెంట్స్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అందులో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆక్సిన్స్ అనేవి ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఆక్సిన్స్. సో ఆక్సిన్స్ పాయింట్ ఆఫ్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఈ 4 మార్క్స్ కానీ మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో వస్తే ఏ పాయింట్స్ రాయాలి, సో ఏ పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా మనకి 4 మార్క్స్ పడతాయని చూద్దాం. సో ఇందులో మనకి ఫస్ట్ పాయింట్ చూడండి, అంటే మాక్సిమం ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే పీజీఆర్ అంటాం వీటిని. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటే కూడా ద పవర్ఫుల్ గ్రోత్ హార్మోన్ కింద అయితే మనం ఆక్సిన్స్ అంటే ఆక్సిన్స్ అనేది ఏంటంటే ద పవర్ఫుల్ గ్రోత్ హార్మోన్ గా మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి పవర్ఫుల్ గ్రోత్ హార్మోన్స్ అయితే ఇది ఏం చేస్తుందంటే ప్రొడ్యూసింగ్ స్టెమ్ టిప్స్. ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? స్టెమ్ టిప్స్ లో ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఏదైతే స్టెమ్ ఉందో ఈ స్టెమ్ తలకి టిప్ ఏదైతే ఉందో ఈ టిప్ లో మనకి ఆక్సిన్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో అంటే ఇవి ఎక్కడ ఉంటాయి అంటే స్టెమ్ టిప్స్ లో ఉండడం జరుగుతుంది ఆక్సిన్స్ అనేవి. అంటే ఇక్కడ ఎందుకంటే చూడండి, ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్టెమ్ టిప్స్. ఇది ఫస్ట్ పాయింట్. అంటే పవర్ఫుల్ గ్రోత్ హార్మోన్స్ అనేది ఒక పాయింట్. అంటే ఆ పాయింట్ లో మనకి ఏమవుతుంది, ఇవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే స్టెమ్ టిప్స్ లో ప్రొడ్యూస్ అవుతాయని మనం చెప్తాం. ఇది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ ద స్టెమ్ కటింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ ఏదో ఉంది, ఒక ప్లాంట్ అనేది దానిలో ఒక స్టెమ్ ని కట్ చేస్తాం అంటే ఒక బ్రాంచ్ లో చిన్న పార్ట్ ని కట్ చేస్తాం. సో దీన్ని మనం రిమూవ్ చేస్తాం పక్కకి. సో రిమూవ్ చేసుకున్న తర్వాత ఇది స్టెమ్ కటింగ్ అవుతుంది. ఈ స్టెమ్ కటింగ్ వచ్చేసరికి ఈ స్టెమ్ కటింగ్ కి ఇక్కడ నుంచి మనకి రూట్స్ కావాలి. సో ఈ రూట్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఈ స్టెమ్ కటింగ్ ఏం చేస్తారంటే ఈ ఆక్సిన్స్ లో దాన్ని డిప్ చేస్తే ఆ స్టెమ్ కటింగ్ నుంచి రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అందుకని చూడండి, ఇన్ స్టెమ్ కటింగ్ అంటే ఒక స్టెమ్ కట్ చేసి ఉంటే ఆ స్టెమ్ కి ఏమవుతుంది, ఇనిషియేషన్ ఆఫ్ రూట్స్. ఆ స్టెమ్ కటింగ్ నుంచి రూట్స్ ప్రొడ్యూస్ అవడానికి ఈ ఆక్సిన్స్ అనేవి ఉపయోగపడతాయి. అందుకనే ఈ ఫినామినల్ ఏదైతే ఉందో దీన్ని వైడ్లీ యూజ్డ్ ఇన్ ప్లాంట్ ప్రాపగేషన్ హార్టికల్చర్. హార్టికల్చర్ లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే చిన్న చిన్న ప్లాంట్స్ మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక ప్లాంట్ నుంచి ఏం చేస్తారంటే స్టెమ్ చిన్న చిన్న పార్ట్స్ కట్ చేసి బ్రాంచెస్ కానీ ఆ కట్ చేసి ప్రతి బ్రాంచ్ ని కూడా ఆక్సిన్స్ లో డిప్ చేసి వేరే దగ్గర ప్లాంటేషన్ చేస్తే ఆ స్టెమ్ కటింగ్ నుంచి ఏమవుతుంది, రూట్స్ అనేవి ఇనిషియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని ఎక్కువగా ప్లాంట్ ప్రాపగేషన్ ప్రోగ్రామ్ లో హార్టికల్చర్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి నెక్స్ట్ పాయింట్. ఇందులో మనకి స్టెమ్ కటింగ్, ఇనిషియేషన్ ఆఫ్ రూట్స్, ప్లాంట్ ప్రాపగేషన్ ప్రోగ్రామ్ ఇన్ హార్టికల్చర్. ఈ పాయింట్స్ అయితే ఖచ్చితంగా రాయాలి, దాని కింద అండర్లైన్ అయితే మాత్రం చేయండి. నెక్స్ట్ స్టిమ్యులేట్స్ ఫ్రూట్ గ్రోత్ ఇన్ మనకి టొమాటోస్. సో టొమాటోస్ లో ఏమవుతుందంటే టొమాటోస్ కి వచ్చేసరికి ఫ్రూట్స్ గ్రోత్ ని అంటే ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి వాటికి కూడా ఈ ఆక్సిన్స్ అంటే ఆక్సిన్ స్టిమ్యులేట్స్ ఫ్రూట్ గ్రోత్ ఇన్ టొమాటోస్. టొమాటో ప్లాంట్స్ లో ఫ్రూట్స్ అనేవి గ్రోత్ కి ఈ ఆక్సిన్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ప్రివెంట్ ప్రీ హార్వెస్ట్ ఫ్రూట్ డ్రాప్. సో మనకి హార్వెస్టింగ్ అవ్వకముందే ఫ్రూట్ ఫామ్ అవ్వకముందే రాలిపోతుంటాయి. సో అలా రాలిపోకుండా ఫ్రూట్ గ్రోత్ ఇనిషియేట్ అవుతూ ఎక్కువ కాలం అంటే ప్రివెంట్ హార్వెస్ట్ ఏదైతే ఏం చేస్తుంది, ప్రీ హార్వెస్ట్ ఫ్రూట్ డ్రాప్ ని ఇది ప్రివెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే హార్వెస్టింగ్ కి రాకముందే ఫ్రూట్స్ అనేవి రాలిపోకుండా కంప్లీట్ గా ఫ్రూట్ గ్రోత్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇది అలా ఉంచుతుంది. కాబట్టి ఈ ప్రీ హార్వెస్టింగ్ అంటే హార్వెస్టింగ్ అంటే కోయడం అంటే పంట కోసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో ప్లాంట్ అనుకుందాం. టొమాటో ప్లాంట్ ఏమవుతుందంటే హార్వెస్టింగ్ కి ముందే అంటే ప్లాంట్ కి మాక్సిమం టొమాటోస్ అన్ని ఫామ్ అవ్వక ముందు ఏం చేస్తున్నాయి, టొమాటోస్ అనేవి రాలిపోతాయి, ఫ్రూట్స్ అనేవి రాలిపోతుంది. దీన్ని మనం ఫ్రూట్ డ్రాప్ అంటాం. సో దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఆపడం కోసం ఏం చేస్తారు, ఆక్సిన్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇదొకటి. నెక్స్ట్ కంట్రోల్ జైలం డిఫరెన్షియేషన్ అండ్ హెల్ప్ గ్రోత్. ఇది జైలం కలిగి డిఫరెన్షియేషన్ ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే కంట్రోల్ జైలం గా ఈ ప్లాంట్స్ అనేవి డిఫరెన్షియేట్ అవ్వకుండా అంటే జైలం గా డిఫరెన్షియేట్ అయితే ఏమవుతుంది, గ్రోత్ ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది జైలం డిఫరెన్షియేషన్ కంట్రోల్ చేసి గ్రోత్ హెల్ప్ చేస్తుంది. అంటే డిఫరెన్షియేషన్ అంటే ఏదైనా ఒక సెల్ లో డిఫరెన్షియేట్ అయిందంటే అది మెరిస్టమాటిక్ టిష్యూ నుంచి మనకి పర్మనెంట్ గా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి ఏమవుతుంది, సెల్ ఇన్వాల్వ్ అవ్వదు. సో ఇంకే జైలం గా డిఫరెన్షియేషన్ అయిపోతే ఇంకా జైలం ఉంటుంది, అది అక్కడ నుంచి గ్రోత్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు. కాబట్టి ఏమవుతుంది, జైలం డిఫరెన్షియేషన్ కంట్రోల్ చేస్తూ ప్లాంట్ గ్రోత్ కి అదే ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. అంటే హెల్ప్ గ్రోత్ అని చెప్పి అవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ ఆక్సిన్స్ 2,4-D అంటాం. 2,4-D ఆర్ యూజ్డ్ టు ప్రిపేర్ లాన్స్ వాటిని కూడా ప్రిపేర్ చేయడం కోసం 2,4-D యూజ్ చేయడం జరుగుతుంది. సో 2,4-D ఏం చేస్తుందంటే ఇవేవైతే డైకాట్ ప్లాంట్స్ ఉంటాయో డైకాట్ ప్లాంట్స్ ని కిల్ చేస్తుంది, చంపేస్తుంది.
సో మోనోకాట్స్ మీద ఎఫెక్ట్ చూపించదు. డైకాట్స్ ని ఇది చంపుతుంది కాబట్టి మన లాన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ఏదైనా మనం ఒక లాన్ కింద మనం ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం, ఆ గ్రాస్ అనేది ఏమవుతుందంటే మోనోకాట్ అవుతుంది. అక్కడ ఏమవుతుంది, వేరే డైకాట్ ప్లాంట్స్ చిన్న చిన్న ప్లాంట్స్ వచ్చేస్తే ఏమవుతుంది, లాన్ అనేది మళ్ళీ డిస్టర్బ్ అయ్యి కొద్దిగా అంత అందంగా కనిపించకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ 2,4-D ఆక్సిన్ ని అక్కడ స్ప్రే చేయడం వల్ల మోనోకాట్స్ కి ఇది ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు, డైకాట్స్ అని చనిపోతాయి. కాబట్టి ఏమవుతుంది, లాన్ ప్రిపరేషన్ కి వాటికి కూడా ఈ ఆక్సిన్ 2,4-D ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే డైకాట్స్ చంపుతాయి కాబట్టి ఏమవుతుంది, మోనోకాట్స్ గ్రాస్ అనేది ఒక లాన్ కింద నీట్ గా ప్రిపేర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి రిమూవ్ ఆఫ్ షూట్ టిప్స్. షూట్ టిప్ ని రిమూవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ ప్లాంట్ అనుకుందాం. టీ ప్లాంట్ ఏమవుతుందంటే ఇదిలా గ్రోత్ హై అంటే ఇక్కడ పైన ఏమవుతుంది, షూట్ టిప్ లోను ఆక్సిన్స్ ఉండి ఏమవుతుంది, గ్రోత్ ని ఇనిషియేట్ చేస్తుంది. అది తిన్నగా పైకి పెరిగిపోతుంటుంది. సో తిన్నగా పెరిగే పైకి పెరిగితే బుషీగా ఫామ్ అవుతుంది, అంటే ఎడ్జ్ మేక్ అవ్వదు. బుషీగా ఫామ్ అవ్వకపోతే ఏమవుతుంది, ఎక్కువ టీ లీవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. కాబట్టి ఏమవుతుందంటే రిమూవ్ ఆఫ్ షూట్ టిప్. షూట్ టిప్ రిమూవ్ చేసి కట్ చేసి తీసేస్తారు. అందుకనే మీరు టీ ప్లాంటేషన్ లో చూస్తే అక్కడ ఒక మొత్తం పైన కట్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు. సో ఏం కట్ చేస్తారంటే రూట్ ఏదైతే షూట్ ఉందో షూట్ టిప్స్ ని కట్ చేస్తారు. కట్ చేయడం అవుతుందంటే గ్రోత్ ఆఫ్ లాటరల్ బర్డ్స్. అక్కడ నుంచి ఏమవుతుంది, లాటరల్ బర్డ్స్ అనేది గ్రోత్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే యూజ్డ్ ఇన్ టీ ప్లాంటేషన్ హెల్ప్ అంటే మనకి హెడ్జ్ మేకింగ్, అంటే ఒక గుబురుగా ఫామ్ అయ్యి బుషీగా ఫామ్ అయ్యి ఎక్కువ లీవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి ఇక్కడ చేసేది ఏంటంటే షూట్ టిప్ అంటే ఆక్సిన్స్ రిమూవ్ చేసి అంటే ఏమవుతుంది, ఏదైతే మనకి లాటరల్ బర్డ్స్ అని గ్రోత్ ఇనిషియేట్ అయ్యేలా చేస్తున్నాం. ఆక్సిజన్ రిమూవ్ చేస్తున్నాం, ఇక్కడ ఆక్సిజన్ యూజ్ చేయలేదు. రిమూవ్ చేయడం అవుతుందంటే పై నుంచి అంటే లెంగ్త్ ఆగిపోయి అవుతున్న నుంచి బుషీగా అంటే హెడ్జ్ మేకింగ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది, గుబురుగా ఫామ్ అవడం జరుగుతుంది. ఇది మనకి టీ ప్లాంటేషన్ లో ఎక్కువ ఈ ప్రాసెస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఆక్సిజన్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ నేను చెప్పిన పాయింట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ లో అయితే రాయాల్సి ఉంటుంది. ఇలా రాస్తే మీకు ఖచ్చితంగా 4 మార్క్స్. ఎందుకంటే మీకు ఏమైనా అడిషనల్ పాయింట్స్ కూడా యాడ్ చేసుకుంటే మరీ మంచిది. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.